మీరేమో అంటున్నారంటే తుపాకీ అవసరం అంటున్నారు, కానీ క్లియర్గా 2 తెలుగు రాష్ట్రాలకి తీసుకున్నట్లయితే ఇప్పుడు దళిత సమాజం మాకు తుపాకీ కావాలని ఉద్యమాలు చేస్తున్నాయా, లేదంటే మాకు దళిత బంధే కావాలి, మాకు 3 ఎకరాల భూమి కావాలి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావాలి, లేకపోతే మాకు రేషన్ కార్డులు కావాలి, మాకు ఇవి కావాలి అవి కావాలని ఉద్యమాలు చేస్తున్నాయా? దేనికోసం ఉద్యమాలు చేస్తున్నా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ తుపాకీ కావాలనేటువంటి సోయికి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి దళిత ఉద్యమం అనేది హంబగ్ ఉద్యమం లేదు. ఓకే, ఉద్యమం ఎప్పుడో అంతరించిపోయింది. ఇప్పుడు మిగిలింది వ్యక్తిగత ఎజెండా. ఓకే, నాకు ఉద్యోగం కావాలి, సబ్సిడీ కావాలి, 3 ఎకరాల భూమి కావాలి, దళిత బంధు కావాలి, దళిత ఉద్యోగులకి నాకు ట్రాన్స్ఫర్ కావాలి, నాకు ప్రమోషన్ కావాలి. ఇదే దళిత ఉద్యమం, ఇదే దళిత ఉద్యమం, ఇంకా వేరే లేదు. దళిత ఉద్యమానికి ఎజెండా లేదు. వ్యక్తిగత ప్రయోజనము, వ్యక్తిగత అవకాశాలే అజెండా. అందుకే దళిత ఉద్యమం అనేది పుట్టినప్పుడే చచ్చిపోయింది. అది పుట్టలే, పురిట్లోనే చచ్చిపోయింది. చచ్చిపోయింది. ఓకే, చచ్చిపోయింది. అది లేదు. ఉందని ఎవడన్నానంటే ఆడ అమాయకుడు. దళిత ఉద్యమం ఇక్కడ లేదు. అందుకే రియల్ సమస్యల నుంచి ఎవడు మాట్లాడట్లేదు. ఏ లీడర్ కూడా ఇప్పుడు దళిత బంధు 3 ఎకరాల భూమి అని అన్నాడు కదా, అది ఇవ్వలే. కనీసం అది ఇస్తా అని అనకముందు కొట్లాడినరు దళితులకు భూమి అని. భూమిలోనికి నక్సలైట్లు భూమి లేని వాళ్ళకి భూములు కావాలని కొట్లాడినరు. సరే, వచ్చినాయా, దానివల్ల నష్టం జరిగిందా, దళితులు ఉద్యమంలో చచ్చిపోయినరా, భూములు వచ్చినాయా రాలేదా తర్వాత విషయం. కానీ ఒక రియల్ ఫైట్ జరిగింది. వర్గ ఉద్యమం పేరు మీద నక్సలైట్ ఉద్యమం ఎప్పుడైతే కొట్లాడిందో అప్పుడు రియల్ ఇష్యూస్ వచ్చినాయి. దళిత ఉద్యమం పేరు మీద ఎప్పుడైతే ఉద్యమం మొదలైందో రియల్ ఇష్యూస్ పక్కకు పోయింది. ఓకే, రియల్ ఇష్యూస్ పక్కకు పోయి వ్యక్తిగత అంశాలు మాత్రమే ఎజెండా మీదకి వచ్చినాయి. ఒకనికి ప్రమోషన్ రాకుంటే వాడు నేను ఎస్సీని కాబట్టి నాకు ప్రమోషన్ ఇస్తలేరు అని చెప్పి, ఎంత దుర్మార్గం అంటే ఎవడో ఐఏఎస్కి ప్రమోషన్ రాలేదని ఎస్సీ ఎస్టీ ఆటో డ్రైవర్లు అంతా ధర్నా చేస్తుంటారు. ఓకే, నీకు ఏం సంబంధం, ఇక్కడ ఏం ఉద్యమం రా బాయ్, ఇదేం ఉద్యమం? అది ఉద్యమం అంటే అది కాదు. వ్యక్తిగత ప్రయోజనాలు లేకుండా ముందుకొచ్చి మాట్లాడడం అన్నాడు ఒక ఉద్యమ నాయకు. ఉద్యమం లేదు కాబట్టి ఈరోజు రిజర్వేషన్లను కొట్టుకసేస్తున్నారు. ఎవడు కూడా నిజమైన ఉద్యమం ఉంటే అరే ఒక 10 మందికి ఉద్యోగాలు అటైతేంది ఇటైతేంది, మన రియల్ సమస్యలు వేరు, రాజ్యాధికారం ఇది మాట్లాడే పరిస్థితి లేదు. అది అక్కడ నేను న్యూట్రల్ ఉన్నా, ఏమైతే అదే దాంతో వచ్చేపోయిందనే సరే వస్తే లాంగ్ రన్లో ఉమ్మడిగా ఉమ్మడిగా మాట్లాడుకోవాల్సిన, ఉమ్మడిగా చేయాల్సినటువంటి సమస్యలు, ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటివి ఉన్నాయి. నువ్వు ఒకవేళ నిజంగా షెడ్యూల్ కులాల నుంచి నాకు దళిత ఉద్యమం అనే కంటే నేనైతే అంబేద్కరైట్ ఉద్యమం అంటాను. అంబేద్కరైట్ ఉద్యమం నిర్మాణమయ్యి ఎగ్జిస్టెన్స్లో ఉన్నట్టయితే ఇలాంటి సమస్యలు తీసుకొస్తాయి. ఇలాంటి సమస్యలు తీసుకొస్తే రియల్ ఇష్యూస్ వస్తే అప్పుడు నీకు రియల్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు ఎస్సీ కాలనీలో ఒక 2 తుపాకులు పెట్టండి, ఒక 2 వ్యక్తులు ఒక 2 తుపాకులు వేసుకొని ఊరి కాలనీకి అటు చివరొకడు ఇటు చివరొకడు ఉన్నాడు అనుకోండి, ఆ ఊరి మీద అత్యాచారం జరిగే అవకాశం ఉంటుందా? లేదు. సింపుల్ లాజిక్ కదా. ఆ ఊరిలో అమ్మాయిని ఎవడన్నా రేప్ చేస్తాడా? ధైర్యం ఉంటుందా? ఆ ఊరిలో ఒక ఈయనకి మాలోనికో మాదిగోనికో ఎకరమో ఎంతో ఉంటుంది, అది రెడ్ రోడ్ కబ్జా పెట్టే అవకాశం ఉంటుందా? లేదు. సింపుల్ కదా. అత్యాచారాలు అంటే ఇవే కదా ఇప్పుడు జరుగుతుంది. పరిష్కారం ఇదే. నువ్వు ఇవ్వలేదు కాబట్టి నక్సలైట్లు ఇస్తున్నారు తుపాకులు. ఇవ్వటం వల్ల వేరే రిపర్కషన్స్ వస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ ఇస్తే ఈజీగా పరిష్కారం అయ్యే సమస్య నక్సలైట్లు ఇవ్వటం వల్ల సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. వీడు ఎన్కౌంటర్ అయిపోతుండే, ఈయన కుటుంబం ఆగం అయిపోతుంది, ఆ భూమి కూడా దక్కుతలేదు. అట్లా వీడు చచ్చిపోవడం వల్ల ఆ భూమి మళ్ళీ రెడ్ రోడ్ కబ్జా పెట్టుకుంటాడు. సో అట్లా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ కమ్యూనిటీకి రక్షణ కావాలంటే గవర్నమెంట్ తుపాకులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది చట్ట ప్రకారమే, చట్టంలో లేనిది అడగట్లే, చట్టాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. అయితే ఈ పోలీస్ దుర్మార్గాలు నేను మధ్యలో మనం వేరే విషయం మాట్లాడినాం. ఏంటంటే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు, చేసిన తర్వాత కాంప్రమైజ్ అంటారు. ఒకవేళ కాంప్రమైజ్ కాకుంటే అక్యూజ్ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి ఓ 2 నెలల లోపు 60 రోజుల లోపు ఛార్జ్షీట్ వేయాలి, ఛార్జ్షీట్ వేయరు. ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కానీ ప్రతి కేసులో ఒక పోలీస్ ఆఫీసరు
విక్టిమ్కి న్యాయం చేయాలన్నా, అక్యూజ్డ్ని తప్పించాలన్నా కేసు అర్థం కావాలి ఆడికి. మన దేశంలో ఉన్న సమస్య ఏంటంటే అర్థం చేసుకోవడం అనేది అత్యంత కష్టమైన పని. ఓకే, కేసు అర్థమైతే వీడు అన్యాయం చేయని న్యాయం చేయని అర్థం కావాలి. వీళ్ళు ఏం చేస్తారంటే అర్థం చేసుకోరు. ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే విట్నెస్ దగ్గర పోయి వినాలి. వీని బద్ధకం 10 మంది ఊర్లకు పోయి కూర్చొని నేను వినాలనా ఏదో అనుకో ఒకటి. రెండవది చదవాలి, చట్టం చదవాలి, స్టేట్మెంట్లు రికార్డ్ చేసినే చదవాలి. ఇది పని. వినటము పనే, చదవటము పని. ఈ 2 పనులు ఇన్వెస్టిగేషన్ చేయడు. చేయకుండా అట్లా కేసు పెండింగ్ ఉండగానే ఏం చేస్తారంటే అక్యూజ్ తరపున నువ్వు అన్నట్టు ఎమ్మెల్యే ఫోన్ వస్తుంది. SC/ST కేసు బుక్ చేసినారంటే వాళ్ళు మనోళ్ళే, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కేసు క్లోజ్ చేయాలి, మీ ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే చెప్పండి, నేను చూసుకుంటాను. ఇలాంటి ఫోన్ కాల్ ఒకటి వస్తుంది. వీడు ఏం చేస్తున్నాడంటే కేసు చదవడిగా, అమ్మయ్య నా పని అయిపోయిందిరా అని చెప్పి నాకు పైనుంచే వచ్చింది కాబట్టి ఏం చేస్తాడంటే విక్టిమ్కి ఒక నోటీస్ ఇస్తాడు. ఏమని దాంట్లో ఆబ్లిక్ పెట్టి 5 పెడతాడు. ఫాల్స్ కేస్, ఆబ్లిక్ సివిల్ కేస్, ఆబ్లిక్ ల్యాక్ ఆఫ్ విట్నెస్, ఆబ్లిక్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇట్లా పెట్టి పంపిస్తాడు. ఏంది అని లేదనుకోవాలనో తెలియదు, ఏదో ఒకటి నీ కేసు కొట్టేసినామని పంపిస్తాడు. పంపించి మీరు కొట్లాడాలనుకుంటే కోర్టులో కొట్లాడుకోండి అని చెప్తాడు అనమాట. ఆ నోటీస్ పట్టుకొని చాలామంది నా దగ్గరికి వస్తారు. నేనేం అడుగుతా వాళ్ళని, మీ కేసు క్లోజ్ చేశారు, క్లోజర్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే పోలీసోడు స్టేట్మెంట్స్ అని నిజానికి వాస్తవంగా ఏం చేయాలంటే ఒక పోలీస్ అధికారి, విచారణాధికారి సాక్షులందరినీ విచారించి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసి నేర స్థలంలో అన్ని కలెక్ట్ చేసి వాటిని రికార్డ్ చేసి ఒక నిర్ణయానికి వస్తాడు. ఈ కేసులో బలం లేదు, సాక్ష్యాలంతా సరిగా చెప్పలేదు కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను రాయాలి. వీడు ఏం చేస్తాడంటే ఇవన్నీ చేయడు, ఇవన్నీ చేయకుండానే క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేస్తే వీళ్ళకు క్లోజర్ రిపోర్ట్ ఇవ్వడు. ఇవ్వకుండా నేనే వాడతా. ఇప్పుడు ఒక క్లోజర్ రిపోర్ట్, కేసు క్లోజ్ అయిందిగా, రీఓపెన్ చేయాలి మనం. రీఓపెన్ చేయాలనంటే ఏం కావాలా, క్లోజర్ రిపోర్ట్ కావాలి. క్లోజర్ రిపోర్ట్ ఉండదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళ దగ్గర 2-3 సార్లు పోతారు. సార్ క్లోజ్ చేసినట్టు రిపోర్ట్, అది నోటీస్ ఇచ్చిన క్లోజర్ రిపోర్ట్ ఇవ్వలేదు సార్ అంటే కోర్టులో తీసుకోండి అంటారు. కోర్టుకు పోతారు. కోర్టుకు పోతే కోర్టులో తప్పకుండా అడ్వకేట్ని పెట్టుకోవాలా. అడ్వకేట్కి 5-10 ఇచ్చి పైసలు కావాలా పెట్టి CA ఫైల్ చేస్తారు, కాపీ అప్లికేషన్ అని ఫైల్ చేస్తారు. ఫస్ట్ ఏమైనా జిరాక్స్ కాపీ ఇస్తారేమో, సూపరింటెండెంట్కో బంట్రోత్కో 500 ఇస్తే జిరాక్స్ కాపీ దొరుకుద్దేమని ట్రై చేస్తారు. వాళ్ళు పాపం 500 వస్తాయి కదా అని చెప్పి నిజంగానే వెతుకుతారు ఫైలు. వెతికి అందులో ఉంటే ఇస్తారు. కానీ విషయం ఏంటంటే అందులో ఉండదు. ఓకే, కోర్టులో కూడా ఇక్కడ క్లోజర్ రిపోర్ట్ ఇయ్యరు. ఓకే, అయితే ఏం చేస్తారంటే CA వేసుకోండి సార్ అంటారు. CA వేస్తే అడ్వకేట్ని పెట్టుకొని ఒక 5,000 ఇచ్చి CA వేస్తే ఆ CA క్లోజర్ రిపోర్ట్, CC కాపీ ఆఫ్ క్లోజర్ రిపోర్ట్ అని రాస్తాము. వాళ్ళు రిటర్న్ చేస్తారు. నో రిపోర్ట్ ఈజ్ ఫైల్డ్ బై పోలీస్ అంటారు అని రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేసిన తర్వాత చట్ట ప్రకారం ఏం చేయాలంటే ఆ రిటర్న్ CA కాపీని తీసుకుపోయి పైకోర్టులో ఒక క్రిమినల్ MP కేసు వేయాలి. మళ్ళీ మన క్లోజర్ రిపోర్ట్ కావాలంటే అంటే పోలీసు వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ వల్ల, అంటే వాళ్ళు కేసుని అర్థం చేసుకోకపోవడం వల్ల, సరైన విధంగా ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం వల్ల దాదాపు ఒక సిరిసిల్లలోనే నాకు తెలిసి 20 కేసుల్లో క్లోజ్ చేసి క్లోజర్ రిపోర్ట్ వేయలే. ఓన్లీ సిరిసిల్లలో మన అడ్వకేట్ ఒక కరుణాకరు నాకు ఫోన్ చేసి చెప్తుంటాడు, మంచిర్యాలలో ఇంకొకటి ఇది ఒక టైపు ఇన్వెస్టిగేషన్. ఇంకో టైప్ ఇన్వెస్టిగేషన్ అమ్ముకోవటమే కేసుల్ని. ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారు? 10 మంది ఉన్నారా? మీరు ఛార్జ్షీట్ వేసాను అనుకో, కోర్టుకు పోయారనుకో, 3 సంవత్సరాలు కోర్టు తిరగాల, సాక్ష్యాలు బలంగా ఉంటే జైలుకు పోవాలా, ఎంత ఖర్చు వస్తుంది? అడ్వకేట్లు మస్తు ఛార్జ్ చేస్తారా, ఓ 1 లక్ష రూపాయలు పెట్టుకుంటే ఇక్కడనే క్లోజ్ చేస్తాం. అమ్ముకోవడం అంటే ఇది వేలం పాట. అట్లా కూడా చాలామంది దుర్మార్గాలు చేశారు. ఇంకొక డిఫరెంట్ చెప్తాను నేను. వరంగల్ జిల్లాలో పరకాల ACP ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంకా చాలా టాప్ అనమాట. ఓకే, అది ఏం టాప్ అంటే పోలీసే వేరే. ఆయన ఏంటంటే ఆయన చాలా శ్రద్ధగా ఇన్వెస్టిగేషన్ చేసిండు, స్టేట్మెంట్లు అన్నీ రికార్డ్ చేసిండు.
ఫలానా భిక్షపతికి, మాది అయిన భిక్షపతి, అక్కడ 2 ఎకరాల పొలం ఉంది, ఆ పొలము వేరే వాళ్ళు కబ్జా పెట్టినరు అని ఆయన కేసు కట్టిండు. ఈయన ప్రతి దగ్గర వెళ్ళి వాళ్ళని విచారణ చేసి రాసుకుంటాడు. ఆ సాక్షి ఏమో భిక్షపతి కాడ 2 ఎకరాల భూమి ఉంది, దాన్ని పలానైనా కబ్జా పెట్టిండు అని చెప్తారు కదా. ఈయన అది రాయడు, భిక్షపతికి భూమి లేదాడా, అది ఎప్పుడో వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయారు, ఈ భిక్షపతి బ్లాక్మెయిల్ చేయడానికి SC ST కేసు కట్టాడని చెప్పి విచారణ అధికారి రాసుకొని వస్తాను అనమాట. అంటే ఇది కంప్లీట్లీ స్టేట్మెంట్లని తీసుకోవటమే, కానీ రాంగ్గా రాసుకోవటం, తీసుకోవటం వేరు, రాసుకోవటం వేరు. ఇది టాప్ లెవెల్ ఇన్వెస్టిగేషన్. అంటే నేను చాలామంది అంటే ఒకసారి మనం లోపలికి వెళ్తే ఎన్నో రకాల దుర్మార్గాలు పోలీసులు చేస్తున్నాయి, చాలా దుర్మార్గాలు. ఇంకొకటి ఏసీపీ పోయేది మిర్యాలగూడ ఏసీపీ, ఆయనేమో ఒక రేప్ కేసులో ఛార్జ్షీట్ వేసిండు, మెడికల్ రిపోర్ట్ వేయాలి. మెడికల్ రిపోర్ట్ వేయకుండా ఛార్జ్షీట్ వేయటం అనేది అసలు నోబెల్ అనేది రేపు అంటేనే మెడికల్ రిపోర్ట్. ఆ మెడికల్ రిపోర్ట్ వేయకుండా నువ్వు ఛార్జ్షీట్ వేసావని అంటే నువ్వెంత గొప్ప మేధావి అయి ఉండాలి. అంటే ఆ కంప్లీట్ ఏంటంటే పోలీసు వాళ్ళు SC ST కేసుల్లో ఏం చేస్తారంటే, జనరల్గా నేను అందరిని అంటలేను, నేను చూసిన విషయాలు మాట్లాడుతున్నాను. పోలీసు వాళ్ళు అంటే నాకేం జాతి వైరం లేదు, పుట్టుకతో నేను పోలీసు వ్యతిరేకంగా పుట్టలేదు. కానీ నేను 90% చూస్తున్న కేసుల్లో పోలీసులే దుర్మార్గులు. నేను చాలా బాధపడుతూ చెప్తున్నా, వాళ్ళు చేసే దుర్మార్గాలు అన్యాయం. ఎస్సీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏవైతున్నాయో 2వ అత్యాచారం పోలీసు వాళ్ళు చేస్తున్నది, కోర్టులు చేస్తున్నది 3వ అత్యాచారం. అంత దుర్మార్గం వాళ్ళు చేస్తున్నది. అందుకని వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. ఐడియాలజికల్గా వాళ్ళు కరప్టెడ్, అంటే కాస్ట్ కరప్టెడ్, వాళ్ళ మైండ్ కరప్టెడ్, వాళ్ళు చట్టాన్ని ఫాలో కావాలి, మన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు విధి నిర్వహించట్లేదు. వాళ్ళు వాళ్ళ తరతరాల నుంచి వస్తున్నటువంటి ఒక కులధర్మాన్ని వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఉపయోగిస్తున్నారు. కాబట్టి అందుకే నేనేమంటున్నానంటే SC ST కేసుల్లో ప్రతి కేసులో కేసు ఇన్వెస్టిగేషన్ అక్యూజ్డ్ని టార్గెట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కానీ SC ST కేసుల్లో పోలీసు వాళ్ళు విక్టిమ్ని టార్గెట్ చేసి ఇన్వెస్టిగేషన్ అంటే విక్టిమ్ని ఎట్లా మనం హెరాస్ చేయాలా, బెదిరించాలనా, అదిరించాలనా, ఏం చేయాలి అంతే. ఇక 4 సార్లు ఇదే అడగడము, పొల్యూషన్ 4 సార్లు పిలుస్తూ ఉంటే ఈ తలకాయ నొప్పి ఎందుకు అనుకునే పరిస్థితి తీసుకొస్తారు. మీరు ఇప్పుడు ప్రతి జిల్లాలో SC ST కోర్టు ఉంది, ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్టు ఉంది, డిజిగ్నేటెడ్ స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ విక్టిమ్స్ దగ్గరికి వెళ్ళండి. ఒక్క విక్టిమ్ కనుక దాదాపు రోజుకు 10 కేసులన్నా పిలుస్తారు కదా, ఒక్క విక్టిమ్ అన్న పోలీసు వాళ్ళు మాకు బాగా సహకరిస్తున్నారు, మంచిగా చట్ట ప్రకారం సహకరిస్తున్నారని చెప్పమనండి. ఒక్క విక్టిమ్ చెప్పలేడు. ఎందుకంటే అంత దుర్మార్గం పోలీసు వాళ్ళు చేస్తున్నారు. చాలా ఓపెన్గా అమ్ముకుంటారు కేసులు. అంటే కేవలం పోలీసు వాళ్ళు సొంతంగా అయితే అమ్ముకోలేరు అనుకో, ఇటు సపోర్ట్ ఉంటుంది. SC కులాల్లో ఉన్నటువంటి దళారులు, ఇటు పైన ఉన్నటువంటి నాయకులు, అంటే అంతే వ్యవస్థ మొత్తం కలిసే ఈ పోలీసు వాళ్ళు ఏంటంటే కీ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. కానీ వాళ్ళకు ఇటు సైడ్ హీరోస్ ఉన్నారు. ఓకే.